మధ్యలో కూడా పోలే కదా మేము నమ్మకంతో కదా మరి ఇప్పుడు ఓటు రెస్పాండ్ కావాలి పరిష్కారం చెప్పాలి అన్యాయం కాకుండా సార్ ఇంకొక వాడే ఉంటే ఎందుకంటే పిల్లలు గంట సేపు ఏడ్చిందా 5 నిమిషాలు వేసినా 7 సార్లు వేసింది పిల్లలు చెప్పారు మన అదృష్టం చూస్తున్నాను వీడిని లేపిందంట ఏడుస్తున్నాను వీడు లేచిందంట లేస్తే ఏడ్చుకుంటూ అట్లా పడ్డా సార్ దగ్గరకు పోయిందంట సార్ దగ్గరకు పోతే బయట సార్ ఇవ్వలేరని ఊకున్నాక తర్వాత అయితే మళ్ళీ పొద్దున సార్ లైట్ వేస్తే అందరం లేచినాక సార్ వాళ్ళు వచ్చారు సార్ లేవలేడు మీ మమ్మీ డాడీ వచ్చిందని కూడా చెప్తే కూడా లేవలేడు ఆయనతో సార్ వాళ్ళకి చెప్పినాం అప్పుడే దానికన్నా ముందే చెప్పినాం సార్ వాళ్ళు అయితే వచ్చారు హాస్పిటల్ తీసుకోమని లేపుకోయేటప్పుడు ఒక సౌండ్ చేసిండు అనుకుంటే ఒక సౌండ్ చేసిండు ఒక్కసారి అయితే అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయారు ఏం పొద్దున 5:30కు ఫోన్ 10:06 అయింది ఏమో సార్ మేము లేచినాం ఫోన్ చేసారు కాల్ లేపేసరికి కట్ అయితే ఇది నెంబరు లేకుండే వేరే కొత్త నెంబర్ నుంచి వచ్చింది ఎవరిదని సప్లై పెట్టేసిన మళ్ళీ ఈ స్కూల్ చీతేసా నుంచి నెంబర్ వచ్చేసింది అందులో వచ్చేసరికి లేపేసరికి వాళ్ళు మీ బాబు మల్లికార్జున అంటే అవును సార్ అనేసరికి గిట్లా మీ బాబుకు లేపితే లేస్తలేడు నైట్ తినే పండుకున్నాడు లేపితే లేస్తలేడు హాస్పిటల్ తీసుకుపోతున్నామమ్మ వస్తారా అంటే సార్ ఏ హాస్పిటల్ సార్ బాబాలే అంటే అన్నాడు అంతే లేపితే లేస్తలేడు అంతే అన్నాడు సార్ అనేసరికి మళ్ళీ ఫోన్ ఇంకా వేరే కాల్ ఇంకా చేస్తూనే ఉంటారు సార్ ఇక 2-3 సార్లకి 1 నిమిషంకి అట్లా కాల్ పెట్టగానే మళ్ళీ ఇంకో కాల్ లేపిస్తారు ఆ కాల్ పెట్టేసరికి మా ఆయనకు చెప్పడానికి పోయేసరికి ఇంకొక కాల్ వచ్చేసింది ఆయనకి ఇచ్చేసరికి ఆయన కూడా అదే మాట చెప్పారు సార్ అంటే వచ్చేస్తున్నామని ఇద్దరమే కదా బైక్ మీద పోసేద్దాం ఆటో కార్ అనేది లేట్ అవుతుంది అని అన్నాడు సార్ వచ్చి ఆయన బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి బయటకు వచ్చేసరికి చచ్చిపోయిందని మళ్ళీ కాల్ చేసిరంట సార్ అంతే సార్ ఇక తెలిసింది